రేవంత్ రెడ్డి గతంలో అన్నాడు కదా, నా సోదరులను ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకొని ఇవ్వని ప్రభుత్వంలో అని ఆయన చెప్పిన సందర్భం ఉంది. మరి తిరుపతి రెడ్డి కావచ్చు, కొండాల రెడ్డి కావచ్చు, ఇక్కడ ఒక షాడో ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నాడు అని అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. షాడో ఎమ్మెల్యేలు కాదు, షాడో ముఖ్యమంత్రులుగా ఉన్నారు అక్కడ వాళ్ళు. ఎంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడతారు. అసలు నువ్వు ఎవడివా? అసలు నువ్వు ఒక అధికారివా, లేకపోతే ప్రజాప్రతినిధులు మాట్లాడడానికి వీల్లేదు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఎమ్మెల్యేలు శాసనాలు చేయడానికి ఉన్నారు కానీ, చట్టాలు చేయడానికి ఉన్నారు కానీ దాన్ని అమలు చేసేది ఎవరు? అమలు చేసేది ఉద్యోగస్తులు అమలు చేస్తారు, వీళ్ళు కాదు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేయాలి. నా పని నేను చేయాలి, మీ పని మీరు చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. అంతేగాని మీ పని వచ్చి నేను చేసుడు, నా పని మీరు చేసుడు నడవదు. అంటే ఇక్కడ చూసుకుంటే అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు కూడా వాళ్ళ మీద చేతులు వేసిరని మీరు కూడా చెప్తున్నారు. మరి ఇంత ఉదాంతం జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రి ఉన్నాడు, హోమ్ మినిస్టర్ ఉన్నాడు, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోమని అధికారికంగా ఏం ఉత్తర్వులు జారీ అయ్యలే. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళు మొత్తంగా కూడా వాళ్ళు ఒక మత్తులో ఉన్నారు. పచ్చకామర్లు వచ్చినోడికి ఇంకా మొత్తం అంతా ఆ విధంగానే కనపడుతుందో. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే అక్కడ ఇచ్చే నివేదికలు ఎట్లున్నాయో, లేకపోతే వాళ్ళు స్థానికంగా ఉండేటువంటి మీడియా, వాళ్ళకు అనుకూలంగా ఉండే మీడియా ఏం చెప్తుందో కానీ, ఒకవైపు ఏమో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటున్నారు, ఇంకోవైపు ఏమో సరే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది. ఇంటెలిజెన్స్ మండలానికి ఎంతమంది ఉంటారు? వాడు ఒక్కడు ఉంటాడు. నీ గ్రామంలో నీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కదా, నీ పార్టీ శాఖలు ఉన్నాయి కదా, మరి నీ గ్రామంలో ఉన్నటువంటి నీ పార్టీ శాఖలు, నీ నమ్మిన బంట్లు మరి ఇంత జరుగుతుంటే వాళ్ళు ఎందుకు చెప్పలే? మరి ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది మండలానికి, నియోజకవర్గానికి ఒకడో ఇద్దరో ఉంటారు. వానికి ఏం తెలుస్తుంది? వాడు పోయి స్వచ్ఛ చూస్తాడా? కానీ నీ పార్టీ ప్రతి గ్రామంలో మరి 60% ఓటర్లు నీ వాళ్ళే అంటున్నావు, పటిష్టమైన నాయకత్వం ఉందంటున్నావు, గ్రామ శాఖలు ఉన్నాయి అంటున్నావు. మరి వాళ్ళంతా ఏం చేశాను? మరి వాళ్ళ ఫెయిల్యూర్ కనపడతలేదు. మరి ఇదే తిరుపతి రెడ్డి ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద డైలాగులు కొట్టుడు, రౌడీలు గుండా లెక్క మాట్లాడు కాదు కదా. మరి ఒకవేళ నిజంగానే నువ్వు ఒప్పియాలా మెప్పియాలనుకుంటే నువ్వు ఆ ఊర్లలో పండి వాళ్ళతో తిని వాళ్ళతో ఉండి, మరి 9 నెలల నుంచి వాళ్ళు ఏ పార్టీ దగ్గరికి పోలే? గాంధీ భవన్కి వచ్చిండ్రా, బీజేపీ కార్యాలయం పోయిండ్రా, తెలంగాణ భవన్కి పోయిండ్రా, కమ్యూనిస్ట్ ఆఫీసులకు పోయిండ్రా, కుల సంఘాలలో కలిసిండ్రా, మీడియా సంస్థలను కలిసిండ్రా. ఇవాళ అందరూ కలెక్టర్ ఏమైనా పైనుంచి ఊడిపడ్డా? కలెక్టర్ని ఏం అనొద్దా? తప్పు చేస్తే కలెక్టరు ప్రజా వ్యతిరేక విధానాల్లో ఉంటే కలెక్టర్ని ఏం అనొద్దా? అయినా వాళ్ళు ఏం చేసిండు అక్కడ? ఇవాళ వాళ్ళ చేతుల్లోకి రాళ్ళు వచ్చినాయి అంటే, లేకపోతే ఇంకా వాళ్ళ చేతుల్లోకి ఆయుధాలు వచ్చినాయి అంటే ఎట్లొచ్చినాయి? అంటే ఇంకొక విషయం ఏంటంటే, కలెక్టర్ను ఒక బీఆర్ఎస్ నాయకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు, నమ్మబలికి గొడవ జరిగే ప్రాంతానికి తీసుకువెళ్ళిండని చెప్తున్నారు. పోలీసులు లేకుండా, ఎలాంటి బలగాలు లేకుండా అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళడం కరెక్టే అంటారా? అరే ఇప్పుడు దానికంటే ఒక 15 రోజుల ముందే కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పోతే వాళ్ళని ఆ ఊర్లో బంధించి తాళాలేసి ఒక రకం కిడ్నాప్ చేసినట్టుగానే వాళ్ళు చేసిండ్రు. అదంతా అందరు చూసిందే, అందరికి తెలిసిందే. మరి అంత తీవ్రమైనటువంటి వాతావరణం ఉంది, ప్రజలు ఉద్రేకంగా ఉన్నారు, ప్రజలు ఆవేశంగా ఉన్నారు, ప్రజలు దేనికంటే దానికి తెగించడానికి ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ భూములు వదులుకోవడానికి సిద్ధంగా లేరని చెప్పి వాళ్ళకి అనేక చర్యల ద్వారా కనపడతా ఉంది. వాళ్ళు ఏదో నమ్మబలికిండ్రు, నమ్మిచ్చిండ్రు, నమ్మి కలెక్టర్ పోయిండని మాట్లాడితే ఎట్లా మనం నమ్మాలా? దాని ముందు ఒక చరిత్ర ఉంది. ఆ గ్రామస్తులు దానికి ముందు చేసిన అనేక రకాల చర్యలు మనకు కనపడతా ఉన్నాయి. ఏ పార్టీ వాళ్ళు అన్ని పార్టీల దగ్గర పోయిండ్రు, అందరు కాళ్ళ ఇలా పట్టుకున్నారు, బదిలాడుకున్నారు. వాళ్ళు ఇంకా అసలు మాటల్లో చెప్పలేనంత వాళ్ళు ప్రయత్నాలు చేశారు. మరి అన్ని ప్రయత్నాలు ఒకవైపు కలెక్టర్ తెలుసు, నివేదికలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన అనుకూలమైన వాళ్ళు చెప్తున్నారు కదా, 30 సార్లు వాళ్ళతోటి చర్చలు చేసిండట, మాట్లాడిండట. మరి 30 సార్లు చర్చలు చేస్తే
మరి నీకు వాళ్ళతోటి బాగా అటాచ్మెంట్ ఉన్నట్టే కదా. మరి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్ పోతున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది, గ్రామంలో ఎంత ఆవేశంగా ఉన్నారు, ఉద్రేకంగా ఉన్నారు, ఎంత వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, సర్వే డిపార్ట్మెంట్ ఉంది, లేకపోతే అక్కడ వివిధ ఎంపీడీఓ ఉన్నాడు, ఎంఆర్ఓలు ఉన్నారు, వాళ్ళందరికీ తెలియకుండా ఉంటుందా? మళ్ళా ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం కడా అనేదో పెట్టింది కదా. మరి దానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. మరి ఇంతమంది ఉండంగా, ఇంతమంది దాన్ని ఫాలో అప్ చేయంగా, వాళ్ళు కలెక్టర్ని ఎవడో మోసం చేస్తే, ఎవడో నమ్మబలికిస్తే, ఏమన్నా మంత్రం చేసిండు ఆయన, ఏమన్నా హిప్నటిజం చేస్తే పోయిండు అక్కడికి? కాదు కదా. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోవడానికి, ప్రజల ఆలోచనని, ప్రజల అభిప్రాయాన్ని కనుక పరిగణలోకి తీసుకొని మాట్లాడడానికి ఇష్టం లేని వాళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి చిలువలు పలవలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు ఇంటెలిజెన్స్ నివేదిక ఫెయిల్ అయినారే, ఇంటెలిజెన్స్ నివేదిక ఫెయిల్ అయితే నువ్వేం బీకినావు? మరి నువ్వేం చేసినావు? నీ పార్టీ ఏం చేసింది? నీ క్యాడర్ ఏం చేసింది? నీకు అనుకూలమైన మీడియా ఏం చేసింది? నీ అక్కడున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేసింది? వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళందరూ చూసుకోవాలి కదా. అది ఉత్తానే పోలీసు వాళ్ళని ఉపయోగించుకుంటావు, అరెస్టులు చేస్తావు, వాళ్ళతోటి కొట్టిస్తావు, అన్నీ చేస్తావు. మళ్ళా పోలీస్ శాఖ విఫలమైందని మాట్లాడితే ఏమనాలా? అంటే పోలీస్ శాఖ విఫలమైందని వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళతోటి ప్రజల చిత్రహింసకు గురి చేయడానికా? కాదు కదా. వాళ్ళు ఎవరు? వాళ్ళందరేమో పెద్ద పెద్ద 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు ఉన్నటువంటి మధ్యతరగతి రైతులు, ధనిక రైతులు కాదు వాళ్ళు. అందరు కూడా మీరంతా పోయి చూసిండ్రు, మాట్లాడిచ్చిండ్రు, అన్నీ మీకు అందరికీ తెలిసినాయే. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ గిరిపుత్రులు ఎవరైతే ఉన్నారో, ఆ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు పోయి అక్కడ బతుకు తెరువు కోసం రోజు 18 గంటలు పనిచేసి తిండి తినక మనోళ్ళు ఎట్టనైతే ఇతర దేశాలకు పోయి కష్టం చేస్తారో, వీళ్ళు అట్లా ఇతర రాష్ట్రాలకు పోయి రాత్రి బౌలు కష్టం చేసి సంపాదించిన డబ్బులతోటి వాళ్ళు ఇంత భూమిని కొనుక్కోనో, లేకపోతే ఇంత మంచి ఇల్లు కట్టుకోనో, ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని వాళ్ళు చూద్దామని ఆశల్లో, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని వాళ్ళు ఆ విధంగా జీవిస్తున్నటువంటి ఆ మూగ ప్రాణుల మీద వీళ్ళకి ఏం అసలు వాళ్ళు ఆ రోజు జరిగిన సంఘటన చూస్తే వాళ్ళేమి పట్టపగలు కలెక్టర్ గారిని గౌరవంగా గోబ్యాక్ అని అరుస్తూ ఆయన వెళ్ళిపోమ్మని వాళ్ళు విన్నవించుకుంటూ బతిలాడుకుంటూ వాళ్ళు అక్కడ ప్రదర్శన చేస్తే రాత్రి 11 గంటల నుంచి 4 గంటల దాకా ఏం పగులొచ్చి మీకు కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేయలేరా, నోటీసులు ఇవ్వలేరా? లేకపోతే వాళ్ళు రమ్మంటే రారా? వాళ్ళు ఏమైనా పారిపోతారా? వాళ్ళు కాదు కదా. కాబట్టి అక్కడ కలెక్టర్ని ఏదో మాయ చేసిండ్రు, మంత్రం చేసిండ్రు, హిప్నటైజ్ చేసిండ్రు. ఆయన ఏం తెలియకుండా అక్కడికి పోయిండు, అమాయకుడు ఆయన అన్నంత పరిస్థితి లేదు. వీళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక అబద్ధాలని మళ్ళిస్తూ మాట్లాడుతున్నారు. కానీ ఆ దిక్కుమాలిన వాళ్ళు సిగ్గు లేదు. ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే స్పోక్స్ పర్సన్స్ కానీ వాళ్ళకి అసలు బుద్ధి ఉందా? ఏమన్నా అన్నం తింటారా వాళ్ళు? లుచ్చగాన లెక్క కనీసం మానవ విలువలు లేకుండా మనుషుల్ని, మహిళల్ని మళ్ళా మాది ప్రజాస్వామ్య ప్రజాపాలన అని చెప్పుకోవడానికి వీళ్ళకి నోరు ఎట్లా వస్తున్నాయి? సిగ్గుండాలా వీళ్ళకి మాట్లాడడానికి? మీడియా ముందు వచ్చి మాట్లాడడానికి, ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వీళ్ళకేమన్నా అసలు మెదడుందా? వీళ్ళకేమన్నా చీమునెత్తునుందా? ఒక అయ్యబాబుకి పుట్టినోడు ఎవడు ఇట్లా చేయడు. నేను ఒక అయ్యబాబుకి పుట్టినా, నాకు చీమునెత్తురుంది, నాకు కొద్దిగా మానవ విలువలు ఉన్నాయి అంటోడు ఎవ్వడు కూడా తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పండి, తప్పేం లేదు.